వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర, 3 పర్యాయాలు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ఆయన మీద కేసు పెట్టి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో బంధించిన సంగతి తెలిసిందే మనకి. ఆ బంధించినప్పుడు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అన్న గౌరవం లేకుండా, ఆయన అడిగిన కనీస అవసరాలు తీర్చకుండా ఎలా ఇబ్బంది పడ్డారో చూసాం. కనీసం దోమతెరలు ఏర్పాటు చేయాలన్న పోరాడాల్సిన పరిస్థితి ఆ రోజు. పోరాట ఫలితంగా 45 రోజుల తర్వాత దోమతెరలు ఏర్పాటు చేశారు. నేడు అదే జైల్లో 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్లో భారీగా దోపిడీ చేసి సాక్ష్యాధారాలతో అరెస్ట్ అయ్యి అదే కేంద్ర కారాగారంలో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైభోగాలు. ఇది అత్తారిల్లా జైలా అన్న ప్రశ్న ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అత్తారింట్లో కూడా ఆ రకంగా సౌకర్యాలు ఉండవని, అన్ని జైల్లో ఉండి కూడా ప్రజల రక్తం తాగి సంపాదించిన డబ్బులతో మిథున్ రెడ్డి అనుభవిస్తున్నాడని ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. ఆ వైభోగాలకి డిప్యూటీ సూపరింటెండెంట్ సహకరిస్తున్నాడని, నాడు చంద్రబాబు నాయుడు గారికి ఒక తీరుగా, నేడు అదే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆర్థిక నేరగాళ్ళకి అందుతున్న సౌకర్యాల మీద ప్రజలు విస్తృతంగా చర్చ ఉంది. రాజమండ్రి కేంద్ర కారాగారం అది జైలా అత్తారి ఇల్లా విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలత. నమస్తే అండి. రాజమండ్రి కేంద్ర కార్యాలయం డిప్యూటీ సూపరింటెండెంట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అందుతున్న భోగాలు, జైలు లోపల ఈ పోలీసు అధికారులు ఆయనకి చేస్తున్న సేవలు ప్రజలు విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని నాడు 53 రోజుల పాటు ఇబ్బంది పెట్టిన అదే జైలు నేడు లిక్కర్ స్కామ్ చేసి దారుణంగా ప్రజల ప్రాణాలు తీసి దోచుకున్న మిథున్ రెడ్డికి మాత్రం సకల వైభోగాలు అందుతున్నాయి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? మొన్న వాళ్ళ మదర్ ఒక రోజు ఇంత ములాఖత్ అయ్యి మిథున్ రెడ్డి గారితో బయటకు వచ్చి ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా మా అబ్బాయిని ట్రీట్ చేస్తున్నారని చెప్పింది. ఇదేనా చేయటం అంటే? చాలా హాస్యాస్పదంగా ఉండిద్ది వీళ్ళ మాటలు. అంటే అసలు ఎంతమందిని ఎన్నిసార్లు అనుమతి ఇచ్చారు వీళ్ళు? దాదాపుగా 34 రోజులు 40 రోజులు అంటున్నారండి ఈ హాలిడేస్ తీసేస్తే. దాంట్లో 36 సార్లు ఆయనకు ములాఖత్ అందింది. ట్రిప్పుకి 3 వెళ్ళటం, స్నేహితులు వెళ్ళటం, ఈయనకి మంచం, పరుపులు, కుర్చీలు, ఆ దుప్పట్లు అవి మార్చడానికి మళ్ళీ ఇతనికి సర్వెంట్లు, మరి 8 ఫ్యాన్లు అంట ఒక బ్యారెక్లో. పట్టే మంచం తప్ప అన్ని ఏర్పాటు చేశారంట అక్కడ. అలానే ఉంది. నెల్లూరు చేపల పులుసు కూడా ఇస్తే బాగుండేదేమో, అందుకనే కాబోలు అక్కడైతే ఇంకా ఆ పట్టి మంచం, నెల్లూరు చేపల పులుసు అన్నీ ఉంటాయని మరి నెల్లూరు కారాగారానికి నన్ను పంపించండి అని చెప్పి కూడా కోరాడు గతంలో ఆయన. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేయటం, తప్పించుకోవడానికి రకరకాలుగా ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చిన జైళ్ళకు కూడా పంపించాలని కోరటం. అంటే ఇక్కడ అసలు మిథున్ రెడ్డి ఏం చేశాడు? ఒక ఎంపీగా ఉండి మరి ప్రజాప్రతినిధిగా ప్రజల యొక్క సమస్యలను తీర్చవలసింది పోయి ప్రజలకే పెద్ద సమస్యగా మారాడు. అంతే కదండి, ఇతను ప్రజల సమస్య. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు తిన్నది మొన్నటి వరకు ప్రజల సొమ్ము, ఈరోజు తింటుంది కూడా జైల్లో ఉండి ప్రజల సొమ్మే. వేల లక్షలాది కుటుంబాలు మరి వీళ్ళు ఏదైతే మద్యం పేరుతో విషాన్ని అమ్మారో, ఆ విషాన్ని తాగి ఎంతమంది ప్రాణాలు వదిలారో, మరి ఆ ప్రాణాలు వదిలిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు ఏ విధంగా అనాథలైపోయారో, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా చూస్తూ మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే అసలు హృదయం ద్రవించిపోతుందండి చెప్పుకుంటేనే. మరి ఆ పని ఎలా చేశారు వీళ్ళు? ఇంత రాక్షసత్వంగా ఎలా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఏ విధంగా పెంచి పోషించాడు ఇష్టానుసారంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా ప్రవర్తించామా అని. మరి అదే ప్రవర్తించారు, ఇలా ఎప్పుడు ప్రవర్తించలా. ఇలా ప్రవర్తించినట్టే బాగానే ఉండేది. అంటే అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించుకున్నాడు, గనులు దోచుకున్నాడు, పేదల భూములు దోచుకున్నాడు, రకరకాలుగా దోచుకుని అనుభవిస్తున్నాడు. ఆనాడు దోచుకున్న డబ్బులతో ఇవాళ సుఖాలు అనుభవిస్తున్నారు, జైల్లో కూడా సుఖాలు అనుభవిస్తున్నారు. నిజంగా అది జైలా అత్తారిల్లా అంటే అత్తారింట్లో కొత్తగా వచ్చిన అల్లుడికి కూడా ఇంత రాజవైభోగం జరగదేమో, ఇంత ఘోరంగానా మరి అసలు. ఇంకా వీళ్ళకి ఇంకెందుకండి హత్యలు అత్యాచారాలు చేసేసి అందరూ జైలుకే వస్తారు. ఇష్టానుసారంగా ఇట్లా హ్యాపీగా తిని కూర్చోవచ్చు, పని పాట లేకుండా, సెక్యూరిటీ ఉంటుంది, ఏ భయం ఉండదు, అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దండపాలెం బ్యాచ్ని ఆదర్శంగా తీసుకుంటే యువత రేపు అదే మార్గంలో పయనించే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇలాగే ఉదాసీనతగా వ్యవహరిస్తే దొంగలకు కూడా రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పుడు యువత ఎందుకు ఆగుతారు? యువత కూడా అదే పని చేస్తుంది కదా.
మొన్న జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఎన్ని స్కాములు జరుగుతున్నాయి చూస్తున్నాం. ఇప్పుడు అన్నిటికీ మూలం జగన్మోహన్ రెడ్డి. యువతకు ఆదర్శం జగన్మోహన్ రెడ్డి. రేపు అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, అవకాశానికి, దొంగతనాలకి, చైన్ స్నాచర్స్ మనం చూసాం. తెనాలి గంజాయి బ్యాచ్ని పలకరించినప్పుడే ఆయన ఒప్పుకున్నాడు, ఇదంతా కూడా నేనేను ఈ డెన్కి డాన్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపుగా 50 రోజులు ఆ లాయర్ పోరాడితే ఆ లాస్ట్ 3-4 రోజులు ఏసీ అరేంజ్ చేశారు. కమోడ్ లేదు. అసలు ఇంత ఘోరంగానా? ఒక కుర్చీ వేయటానికి పర్మిషన్లు, ఒక టేబుల్ వేయటానికి పర్మిషన్లు. మరి ఆయన ములాఖత్ అయితే సీసీ కెమెరాలు, రికార్డింగు, మరి అక్కడేమో జైలు సూపరింటెండెంట్ ఉండాలి. వాళ్ళు మరి మధ్యలో ఏదైనా సౌకర్యాలు ఏదన్నా చిన్న వెసులుబాటు కలిగిస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు, వాళ్ళ మీద వీళ్ళు ఫైర్ అవటాలు, ఎన్ని రకాలుగా. మరి ఇప్పుడు వీళ్ళ విషయంలో ఎందుకు అవన్నీ కూడా జరుగుతున్నాయి? ఇంత రాజవైభోగాలు అంటే వీళ్ళు చేసిన పనికి వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యారా? చాలా మంచి పని చేశారు, చాలా ఎక్కువ దోచుకున్నారు, మరి కాబట్టి మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామనే దీనికి అంటే వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఎలా అయితే అధికారులు వాళ్ళ నేరాలకి అండగా నిలబడ్డారో, ఇవాళ కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్న అధికారులు కూడా వాళ్ళ నేరాలను సమర్థిస్తూ జైల్లో కూడా వాళ్ళకి అడుగులు మొదలెడుతున్నారు. అలానే ఉంది. మేము అప్పుడైనా ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి భక్తులమేను అంటున్నారు వాళ్ళు. అంతే, అదే అంటున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సిట్ డౌన్ అని చెప్పి వాళ్ళతో ఆటలాడాడు. సిట్ అంటే కూర్చోవాలి, ఇంకా లేదంటే స్టాండ్ అంటే నిలబడాలి, అంతే. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకు మాత్రం రాజా భోగాలతోటి ఇష్టానుసారంగా, అది జైలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అనేది కూడా తేడా లేకుండా వాళ్ళకి రాజభోగాలు అందుతున్నాయి. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఆ రకంగా రాజభోగాలు అందడాన్ని ప్రభుత్వానికి తెలియట్లేదంటారా, లేదంటే తెలిసినా చూస్తూ మినకుండా ఉంటున్నాయంటారా? తెలియకుండా ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం పేపర్లకు వస్తుంది, ఛానల్స్కి వస్తుంది, ప్రజలందరూ కూడా వింటున్నారు, చూస్తున్నారు, ప్రజలు కూడా దాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? తెలియలేదని ఎలా అనుకుంటారు? ప్రజలైతే ఎవరు అనుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ హక్కులు ఉన్నాయో అవి వినియోగించుకునే విధంగా వీళ్ళెవ్వరూ కూడా ఎక్కడా కూడా దానికి ఎటువంటి లేకపోతే చిన్న చిన్న మార్పులు చేర్పులు లాంటివి ఏవి కూడా చేయటం లేదు. ఎవరికి ఏ హక్కులు ఉంటే వాటిని వినియోగించుకోమని వీళ్ళు వదిలేశారు అనేది మాత్రం క్లియర్గా వినిపిస్తున్నమాట. అంటే అలా వినియోగించుకోవచ్చు అని అంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా దొంగతనాలు, దోపిడీలు చేసేసి వచ్చేస్తారు కదా. మొన్న ఎవరు చెప్తున్నారు, దాదాపుగా ఎన్ని వందల కోట్ల రూపాయలు కొట్టేసిన వాడికి ఎన్నో 10 ఏళ్ళేమో జైలు శిక్ష అంట. మరి ఇదేదో బాగుంది కదా, నువ్వు అది కట్టాలంటే ఎన్నాళ్ళు పట్టిద్ది, కట్టలేవు కాబట్టి జైలుకి వెళ్ళటం బెటరు అప్పు చేసి అన్నట్లుగా. అలా ఉంది వీళ్ళ పరిస్థితి ఈ రోజున. 10 ఏళ్ళు ఖైదు పడితే మీకు సెలవులు అయిపోయి ఇంకా 6 ఏళ్ళు 7 ఏళ్ళు మిగులుద్ది. 7 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది వాళ్ళకి. వచ్చినాక రాజభోగాలు. నిత్యానంద స్వామి వాడు పారిపోయి దీవు కొనుక్కున్నాడు చూసారా, అట్టాగే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గులంతా ఇట్టంటాడంతా పోయి ఏ దీవులో కొనుక్కుని ఆగిపోతారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా బెయిల్ వచ్చిందో అది చూశాక వీళ్ళకి కూడా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఆయనకే రంగ మాకేంటి, ఏదో చేసి తప్పించుకోవచ్చు, బయటికి రావచ్చు, మళ్ళీ మా ఆస్తిని మేము ఎంజాయ్ చేయొచ్చు. లోపల ఇదే పరిస్థితి. జైలుకి వెళ్ళినా కూడా ఉపయోగం ఏంటండి? వీళ్ళు ఏమనుభవిస్తున్నారు శిక్ష? ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు ఎంత భయంకరమైన బాధ అనుభవిస్తుంటే వీళ్ళకి ఎక్కడుంది బాధ? జైలు జీవితం అనుభవిస్తున్నారంటే రోజు ములాఖతులు ఇస్తున్నారు, ఇంటి భోజనం వస్తుంది చక్కగా. మరి అక్కడ అంతా కూడా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కంటే ఎక్కువ సదుపాయాలు, సౌకర్యాలు, అటెండర్లు, ఇంత ఇది వీళ్ళు ఎందుకు కల్పిస్తున్నారు ఈ రోజున? అంటే సామాన్య ప్రజలనేమో అరెస్ట్ చేస్తే రోడ్డు మీద కొడతారు, మరి హెల్మెట్ లేకపోతే కొడతారు, ఇష్టానుసారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మరి ఆ ప్రజలకి ఈ ప్రజాప్రతినిధిగా ఎంపికైన ఎంపీకి ఏంటి తేడా? ఇంకా వాళ్ళు నిజాయితీగా, నీతిగా వాళ్ళు సంపాదించుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళ సంపాదన వీళ్ళు కొల్లగొట్టి బ్రతికారే, వాళ్ళదంతా కూడా వీళ్ళు దోచుకున్నారు కదా, ఇష్టానుసారంగా ప్రజల ప్రాణాలు తీసేశారు కదా. ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు, వేలాది కోట్ల రూపాయలని ఏ విధంగా వీళ్ళు పంచుకున్నారు. మరి ఆ విజయసాయిరెడ్డి ఏంటో వీళ్ళందరినీ కూడా సగం బట్టలే ఓడదీశారు, మిగతాయి నేను వచ్చి ఓడదీస్తానన్నాడు. మరి ఆయన ఎక్కడ దాక్కున్నాడు ఇంతవరకు తెలియట్లేదు. అంటే ఆయన నిజంగా విజిల్ బ్లోయరేనా, లేకపోతే నటిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవటానికి? అదే కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్నిసార్లు ప్రతిసారి మనం మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా
మిథున్ రెడ్డి అంటున్నాం, ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి పేరు వస్తుంది. మరి ఆయన ఈ ఎవరైతే ప్రద్యుమ్న ఉన్నాడో, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఈ డొల్ల కంపెనీలు నిన్న సోదాలు జరిగినాయి కదండి, చిత్తూరు, హైదరాబాదు, అన్ని చోట్ల కూడా, తిరుపతి, అన్ని చోట్ల కూడా వీళ్ళకి రకరకాల ఫైల్స్ దొరికినాయి. ఆ ఫైల్స్లో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు వీళ్ళకి ఈ అమౌంట్ అంతా కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారని. మరి సజ్జల భార్గవరెడ్డి అంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు. మరి సోషల్ మీడియాలో ఏ విధంగా వెర్రవీగారో చూసాం. వీళ్ళంతా అప్పుడు దాంట్లో మరి డైరెక్టర్లుగా ఉన్నారో దానికి సంబంధించి వీళ్ళంతా కూడా మెయింటైన్ చేశారు ఆ సోషల్ మీడియానంతా. మరి ఆ మోహిత్ రెడ్డి అనే వ్యక్తి, ఈ ప్రద్యుమ్నను చూస్తే తను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. మరి వీళ్ళందరూ కూడా దోచుకున్నారు, దాచుకున్నారు. ఈ రోజున ఫైల్స్ దొరుకుతున్నాయి అని అంటున్నారు. శిక్ష ఎప్పుడు పడుతుంది? ఈ ప్రజలందరూ అనుభవించారు ఇన్ని సంవత్సరాలు. వీళ్ళు పెట్టిన బాధలకి ప్రాణాలు పోగొట్టుకొని, ఆరోగ్యాలు చెడగొట్టుకొని, మంచానికే పరిమితం అయిపోయి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇప్పుడు ఈ రోజున కుక్కల గురించి కోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. వాటి వల్ల హాని జరుగుతుంది, ఖచ్చితంగా వాటిని మాత్రం పట్టుకోవాల్సిందే, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించి వాటికి ఆపరేషన్ బయటకు వదలాలి అన్నట్లుగా. అసలు ఎక్కడా కూడా ఎవరైతే ఆ జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళకు కూడా గట్టిగా చెప్తున్నాము, ఈ ర్యాబీస్ వ్యాధి సోకిన వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి ఇస్తారా అని. ర్యాబీస్ వ్యాధి కంటే దారుణమైన వ్యాధి వీళ్ళ వల్ల వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. కుక్కల కంటే కూడా దారుణంగా వీళ్ళు ప్రవర్తించారు కదా. అది ఒకసారన్నా భయపడిద్దేమో, వీళ్ళకి ఆ భయం లేదుగా ఇప్పటికి కూడా. ఆ ర్యాబీస్ వ్యాధి వస్తే వెంటనే కనుగొంటే మందైనా ఉంది. వీళ్ళ మద్యం తాగిన వాళ్ళకి ఆ మందు కూడా లేదుగా. మందు లేదు, ప్రాణం రాదు. ప్రాణం రాదు. ఇంత దారుణంగా వీళ్ళు చేస్తే మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎందుకు ఉపేక్షించాలి? నిజంగా ప్రజలు, మనం వేరే వేరే స్టేట్స్లో చూస్తూ ఉంటాం, కరెంటు పోలు కట్టేసి గట్టిగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. అట్లా చంపేయాలి, అదే శిక్ష. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని బంధించి ఇబ్బంది పెట్టిన అధికారులు నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆనాటి మద్యం స్కామ్లో ఉన్న నిందితులకి సర్వసేవలు చేస్తున్న అధికారులను కట్టడి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని, అధికారులు కూడా అలా చేయడం కరెక్ట్ కాదని సమాజంలో ప్రజల్లో జరుగుతున్న చర్చను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.